భీష్మ సినిమా కంటే 10 రెట్లు ఎక్కువ కంటెంట్ కామెడీ ఉంటుందని స్వయంగా నితిన్ ప్రకటించిన సినిమా. క్లీన్ కామెడీ ఉంటుందని స్వయంగా దర్శకుడు హీరోయిన్ చెప్పిన సినిమా. నితిన్ కంబ్యాక్ మూవీ అంటూ మేకర్స్ ఉదరగొట్టిన సినిమా. దీనికి తోడు అది ద సర్ప్రైజ్ అంటూ వివాదాస్పద డ్యాన్స్ బీట్ ఉన్న సినిమా. ఇలా కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉన్న రాబిన్ హుడ్ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి వీళ్ళంతా చెప్పిన రేంజ్లో ఈ సినిమా ఉందో లేదో మన రివ్యూలోకి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే నితిన్ చిన్నప్పటి నుంచే దొంగగా మారతాడు. తన తెలివితేటలతో ధనవంతుల నుంచి డబ్బులు దొంగిలించి అనాథ శరణాలకు విరాళంగా ఇస్తూ ఉంటాడు. మరోవైపు కరుడు కట్టిన విలన్ రుద్రకొండ గ్రామాన్ని ఆక్రమించి అక్రమంగా గంజాయి సాగు చేస్తుంటాడు. తన వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటాడు. ఇంకోవైపు ఆస్ట్రేలియాలో ఉన్న వాసుదేవ్ కుమార్తె శ్రీలీల తాతను చూసేందుకు ఇండియాకు వస్తుంది. ఈ 3 పాత్రలు ఆ గ్రామంలో ఎలా కలిశాయి, చివరకు ఏమైందన్నది ఈ సినిమా స్టోరీ. ఈ కథ ఇలా సగం చెప్పినా సరే, మిగతాదంతా విడమర్చి చెప్పినా సరే పెద్దగా తేడా ఏమీ ఉండదు. సినిమా మొదలైన 15 నిమిషాలకే ఎండింగ్ ఎలా ఉంటుందో ప్రేక్షకుడు కూడా ఇట్టే కనిపెట్టేయచ్చు. కేవలం క్లైమాక్స్ మాత్రమే కాదు, ప్రతి సన్నివేశాన్ని ఎంచక్క ముందు ఊహించుకోవచ్చు. అది ద సర్ప్రైజ్ ఈ సినిమాలో. వెంకీ కుటుంబం నుంచి ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఈ సినిమాలో కామెడీ లేదు. ఆ మాటకొస్తే ట్రైలర్లో చూపించడమే బెస్ట్ కామెడీ సీన్ అనుకోవాలి. ఈ సినిమా ప్రారంభంలోని కథ ఏంటనేది క్లారిటీగా తెలిసిపోతుంది. అనాథల కోసం దొంగగా మారిన ఒక హీరో కథ. ఇలాంటి కథలు కొండవీటి దొంగ సినిమా నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి ట్రీట్మెంట్ ఖచ్చితంగా కొత్తగా ఉండాలి. ఇక్కడే రాబిన్ హుడ్ ప్రేక్షకుల మనసులు దొంగలించలేకపోయాడు. రొటీన్ సన్నివేశాలు అరనవ్వు పుట్టించే కామెడీతో బండి లాగించాడు దర్శకుడు. మొత్తానికి ఊరిని కాపాడ్డామనే మిషన్తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేశాడు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కామెడీ తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏదో కథ నడుస్తున్న భావన, హీరో ఏదో చేస్తున్నాడు ఫీలింగ్ వస్తుందో తప్ప కథతో కనెక్షన్ ఏర్పడదు మనకి. బాధాకరమైన విషయం ఏమిటంటే సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంటుంది. లాజిక్స్ దూరంగా తనకు ఎంతో అనుకూలంగా ఉండేలా సన్నివేశాలు రాసుకున్న దర్శకుడు అంతే అనుకూలంగా క్లైమాక్స్ కూడా ముగించాడు. బహుశా ఈ మధ్య కాలంలో ఇంత సిల్లీ క్లైమాక్స్ ఏ సినిమాలో చూడలేదు మనం. మధ్యలో మరో 2-3 కామెడీ సీన్లు, చివరిలో డేవిడ్ వార్నర్, అంతే ఈ సినిమా. ఈ సినిమాలో సన్నివేశాలు ఎంత సిల్లీగా ఉన్నాయంటే గ్రామం మొత్తం సీక్రెట్ కెమెరాలు పెడతారు విలన్. వాటిని అప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోతారు. హీరో వచ్చి కనిపెట్టేసరికి విలన్ ఫిదా అయిపోతాడు. మరో సందర్భంలో విలన్తో పాటు రౌడీల అందరి ఫోన్లు హీరో యాక్ట్ చేస్తాడు. విలన్ బిక్కమొహం పెడతాడు. ఏం చేయాలో తెలియక కింద మీద పడిపోతాడు. అలాంటోడు చివరిలో తను కూడా అపార మేధావులా ప్రవర్తించి తన తెలివితేటలు చూపిస్తాడు. ఇలా సెకండ్ హాఫ్ మొత్తం ఒకటే ఫార్మాట్ లో వెళ్ళింది. ఈ టామ్ అండ్ జెర్రీ స్క్రీన్ ప్లేలో కామెడీ పలచగా మారిపోయింది. ఉన్నంతలో అది ద సర్ప్రైజ్ పాటతో తృప్తి పడదామంటే ఆనందం కూడా లేకుండా పోయింది. కేతిక శర్మ వేసిన వివాదాస్పద స్టెప్ ని కట్ చేశారు. ఈ సాంగ్ మాత్రమే కాదు, మిగతా పాటలన్నీ నాన్ సిక్ లో సాగాయి. పాటల కంపోజిషన్, పిక్చరైజేషన్ బాగున్నప్పటికీ సమయం, సందర్భం లేకుండా వచ్చిపోయాయి. అలాగే ఈ సినిమాలో నితిన్ ఎప్పట్లాగే తనకు అలవాటైన యాక్టింగ్ తో చేసుకుంటూ పోయాడు. పలానా సీన్ లో బాగా చేశాడని చెప్పుకోవడానికి ఏం లేదు, చేశాడంతే. హీరోయిన్ శ్రీలీల అందంగా ఉంది, పాటల్లో ఇంకా బాగుంది. ఆమెతో కూడా కామెడీ పండించడానికి దర్శకుడు పడిన తాపత్రయం అక్కడక్కడ కనిపించింది. అలాగే రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ అక్కడక్కడ కామెడీ పండించారు. మైమ్ గోపికి మంచి పాత్ర పడింది ఈ సినిమాలో. షైన్ టామ్ చాకో మరోసారి పేలమైన పాత్ర కనిపించాడు. డేవిడ్ వార్నర్ క్రికెటర్ గా చేసిన కేమియో సరదాగా అనిపించినా సరే కథకైతే పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఇంకా టెక్నికల్ గా చూసుకుంటే ఈ సినిమాకి జీవి ప్రకాష్ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మాత్రం అక్కడక్కడ మాత్రమే మెప్పించాడు. సినిమా ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే. రచయిత, దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాకు రొటీన్ కథని తీసుకుని దానికి తనదైన కామెడీ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కథాపరంగా సినిమాలో ట్విస్టులు బాగానే పెట్టాడు, కానీ కామెడీ విషయంలో మెప్పించలేకపోయాడు. ప్రేక్షకులు తన నుంచి ఆశించేది ట్విస్టులు కాదు, కామెడీ మాత్రమే అనే విషయాన్ని వెంకీ గుర్తుంచుకుంటే మంచిది. మొత్తంగా చూసుకుంటే పొట్ట చెక్కలేల కామెడీ ఆశించి రాబిన్ హుడ్ సినిమాకి వెళ్తే ఆశాభంగం తప్పదు. కొన్ని అరనవ్వులు, మరికొన్ని ట్విస్టులు, శ్రీలీల అందాల కోసం మాత్రమే రాబిన్ హుడ్ సినిమా చూడొచ్చు.